ధనుష్కోటిలో సముద్ర స్నానం సర్వపాపహరమని అంటారు. ఈ మాట పురాణాల్లో ఉందా? ఈ ధనుష్కోటి ప్రస్తావన వ్యాసకృత భారతంలో కనిపిస్తుంది. అశ్వత్థామ నిద్రిస్తున్న ఉపపాండవులను సంహరించి మహాపాతకం అంటించుకున్నాడు. ఆ పాతకం నుండి విముక్తి పొందటానికి వ్యాస భగవానుని ఆశ్రయించగా ఆయన ధనుష్కోటిలో 1 మాసం పాటు విఘ్నం లేకుండా పుణ్యస్నానం ఆచరిస్తే నీ పాతకం పరిహారమవుతుందని ఉపదేశించాడు. ఆ విధంగా ఆ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి అశ్వత్థామ ఆ మహాపాతకం నుండి విముక్తి పొందాడు. అందుకే అది ద్రోణుని కుమారుని పేర ద్రోణి తీర్థమైంది. ఈ తీర్థస్నానం అత్యంత పుణ్యప్రదమైనది. సకల నరక క్లేశాలను, అకాల మృత్యువును నశింపజేస్తుంది. దారిద్ర్య నాశనం, ఆయురారోగ్యాలను వృద్ధి చేస్తుంది. సకల కామ్యములను సిద్ధింపజేస్తుంది. ఇక్కడ త్రికాల స్నానము, పంచాక్షరి మంత్ర జపం సర్వమంగళాలను కలిగిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.